పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్లపై 3 నెలల్లోపు విచారణ పూర్తి చేసి చర్యలు తీసుకోవాలని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను సుప్రీంకోర్టు ఆదేశించింది. ధర్మాసనం విధించిన 3 నెలల గడువు అక్టోబర్ 31న ముగిసిన ఎమ్మెల్యేల విచారణకు మరింత గడువు కావాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా స్పీకర్ దాఖలు చేసిన పిటిషన్ కు పోటీగా బీఆర్ఎస్ కౌంటర్ పిటిషన్ దాఖలు చేసింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై 3 నెలల్లోపు నిర్ణయం తీసుకోవాలని సుప్రీం ధర్మాసనం ఆదేశించిన బేఖాతారు చేస్తున్నారని, స్పీకర్ అర్థం లేని విచారణతో కాలయాపన చేస్తున్నారంటూ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు ఆ పిటిషన్ ప్రస్తుతం సుప్రీంకోర్టు రిజిస్ట్రీలో నోటిఫై కావాల్సి ఉంది. అక్కడ వెరిఫికేషన్ ప్రక్రియ అనంతరం మరో 2-3 రోజుల్లో కంటెంప్ట్ ఆఫ్ కోర్టు పిటిషన్ ధర్మాసనం ఎదుటకు విచారణకు వచ్చే అవకాశం ఉంది. బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్ 3 నెలల్లోపు విచారణ పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇక ఈ నేపథ్యంలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సవిన్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. సవిన్, చెప్పండి. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పై సుప్రీంకోర్టులో కోర్టు ధిక్కార పిటిషన్ ను బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేశారు. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి 10 మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలంటూ సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ పార్టీ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై సుదీర్ఘంగా విచారించినటువంటి సుప్రీంకోర్టు ధర్మాసనం పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలపై 3 నెలల్లోపు ఏదో చర్యలు తీసుకోవాలంటూ అసెంబ్లీ స్పీకర్ కు డైరెక్షన్ ఇచ్చింది. ఇప్పటికే 3 నెలల సమయం పూర్తయింది. దీంతో మొదటి దశలో 4 ఎమ్మెల్యేలను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విచారించారు. ఆ తర్వాత విదేశీ పర్యటనకు వెళ్లి వచ్చారు. దీంతో తమకు మరింత సమయం కావాలంటూ, మరో 2 నెలలు సమయం కావాలంటూ సుప్రీంకోర్టులో స్పీకర్ కార్యాలయం నుంచి పిటిషన్ దాఖలు చేశారు. దీనికి సంబంధించి మరో 4 ఎమ్మెల్యేలకు సంబంధించి 2వ దశలో 4 ఎమ్మెల్యేల విచారణను కూడా స్పీకర్ పూర్తి చేశారు. మరోసారి నవంబర్ 16, 17 తేదీల్లో ఈ ఎమ్మెల్యేలకు సంబంధించి న్యాయవాదులు అటు 4 ఎమ్మెల్యే పార్టీ మారినటువంటి 4 ఎమ్మెల్యేలకు సంబంధించిన న్యాయవాదుల విచారణగా న్యాయవాదులకు సంబంధించి క్రాస్ ఎగ్జామినేషన్ కావచ్చు, అదేవిధంగా పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు సంబంధించి న్యాయవాదులు ఇటు పార్టీ మారిన ఎమ్మెల్యేల న్యాయవాదులు, పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేసినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల న్యాయవాదుల క్రాస్ ఎగ్జామినేషన్ నవంబర్ 16, 17 తేదీలో జరగబోతోంది. దీనికి సంబంధించి ఇప్పటి వరకు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి కాలపరిమితి 3 నెలల సమయం ముగిసినప్పటికీ స్పీకర్ ఎట్లాంటి చర్యలు తీసుకోలేదు. దీనిపై సుప్రీంకోర్టులో కోర్టు ధిక్కార పిటిషన్ ను స్పీకర్ పై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేశారు. రైట్, థాంక్యూ సవి.